కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో సిద్దవటం రోడ్డులోని రామాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. కళా జాతర బృందం స్కిట్ల రూపంలో డిజిటల్ అరెస్టులు, బెట్టింగ్ యాప్స్, సోషల్ మీడియా మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు ఉండవని, అలాంటి మోసాలకు గురికాకూడదని సూచించారు. వారి మీద సవాలొచ్చి కేసులున్నాయి. లేదు, వాళ్ళు ఏంటంటే అడుగుతారు, నువ్వు అడిగిన ఒక గంటకైతే డబ్బులు ఇచ్చినారు సార్. సరే, అవన్నీ ఓకే. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో అదే టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఒకటి ఉంది, 1930, దానికి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా చెప్పుకోవాలన్నా ఏకంగా ఊరికే వెళ్ళిపోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? ఏమో సార్, అట్లా ఆలోచన చేయాలండి. సరే, నువ్వే ఇతనేమే సార్ బీటెక్ జాబ్ కోసం అని 1 లక్ష రూపాయలు పోట్టుకునే సార్. ఇద్దరు ఏదో తండ్రి న్యూస్ చూసి వేదికను అలంకరించినటువంటి కళాజాత బృందానికి, ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. మారుతున్నటువంటి జమానాలో, ప్రపంచంలో ప్రతిదానికి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకి మొదల దగ్గర నుంచి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం అయిపోయింది అందరికీ. సో అందులో భాగంగా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఏదైనా సరే ఏదైనా ఎక్కువ ఉపయోగించబడుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి లోపాలు కూడా కొన్ని బయటపడతా ఉంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు మా వాళ్ళు కొంత ప్రదర్శించినటువంటి కొన్ని నాటికలు అయితే ఉంది, నృత్య రూపకంగా ప్రదర్శించినటువంటి కొన్ని పాటలు అయితే ఉంది, అన్నిటి కూడా దీంట్లో సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. మరి కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాజశ్రీ నచికేత్ సార్ గారు అదే పనికి ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఇది మనకు తెలియకుండానే కొన్ని వేల కోట్ల రూపాయలైనటువంటి డబ్బులు సాధారణ ప్రజానీకం నుంచి ఈ సైబర్ క్రైమ్ రూపంలో కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. దీని పట్ల అవగాహన పెంచడమే దీనికి. నేను ఎందుకు రావాలా సార్ అని మమ్మల్ని అయితే అడుగుతారు, కానీ వాడు డిజిటల్ అరెస్ట్ అంటే, డిజిటల్ అరెస్ట్ అనేసరికి నీ కొడుకు అంటే మీకు సంబంధించినటువంటి బంధువుల డీటెయిల్స్ పెట్టుకుంటారు. సో ఆ డీటెయిల్స్ తీసుకొని నీ కొడుకు డ్రగ్ కేసులో ఉన్నాడు, వాడికి బెయిల్ రావాలంటే ఇంత కట్టాలి, డబ్బులు అయినసరికి ఇక అన్ని మూసుకొని అన్ని కట్టేస్తూ ఉంటారు, లక్షలు కట్టేస్తారు. మరి రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది బద్వేల్లో. మరి ఆ 3 నెలల కిందట ఒక సంఘటన జరిగింది డిజిటల్ అరెస్ట్ గురించి. అందరికి కూడా అది తెలిసింది, ఎందుకంటే మీడియా ద్వారా అందరికీ తెలిసింది. సో వీటన్నిటి మీద కూడా అవగాహన అవసరం మనకి. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే సిబిఐ వాళ్ళు వీడియో కాల్ ఎందుకు చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా కొంత అవేర్నెస్ కలగజేస్తారని, ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రదర్శించినటువంటి ఏదైనా స్కిట్స్ కానీ ఇంకోటి కానీ ఆ యొక్క సారాంశాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాలని మరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నేర్చుకోవాలని నాకు నేర్పిమని చెప్పి అడిగాను. ఎప్పుడు దాదాపు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ నేను టౌన్లో ఎస్ఐగా ఉన్నప్పుడు. మంచి కళాకారుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వారి ప్రోత్సాహంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. బాగా సక్సెస్ఫుల్గా కూడా జరుగుతున్నాయి. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన